సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఇప్పుడు ముగ్గురు మొన్ననే రిటైర్ అయ్యారు. ఈ ప్లేస్లో మరొక ముగ్గురి పేర్లని ఇప్పుడు కొలీజియం ప్రకటించింది. అలాగే హైకోర్టులకు సంబంధించి 5గురిని నియమించుతా వాళ్ళకి సిఫార్సు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. తాజాగా 5గురు హైకోర్టు చీఫ్ జస్టిస్ పేర్లను సిఫార్సు చేయడంతో పాటుగా రాష్ట్రపతి ఉత్తర్వులతో వాళ్ళు నియమితులు అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి అంజారియా, అలాగే గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ ఎస్ చందోర్కర్ పేర్లని కొలీజియం సుప్రీంకోర్టు కోసం సిఫార్సు చేసింది. కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బివి నాగరత్న ఉన్నారు. టోటల్గా 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన సుప్రీంకోర్టులో ప్రస్తుతం 31 మంది ఉన్న నేపథ్యంలో ఇది. అదే సమయంలో హైకోర్టులకి 5గురు హైకోర్టు జడ్జీలని ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ సంజీవ్ సచ్దేవాని అదే హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించాలని, ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ విభుబక్రుని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది. పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అశుతోష్ కుమార్ని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది. పట్నా హైకోర్టులోని మరో జడ్జి జస్టిస్ విపుల్ మనుబాయ్ పంచోలీని అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్ జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా సిఫార్సు చేసింది. వాళ్ళని ఆ పోస్టుల్లోకి ఇప్పుడు సుప్రీం ఎంపిక చేసినటువంటి వాళ్ళకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి పంపిస్తుంది న్యాయశాఖ. ఏ అభ్యంతరాలు లేకపోతే నియామకం చేసేస్తుంది.